రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. తన చెమటతో నన్ను చదివించాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. ఆ బతుకే తన బతుకు అనుకున్నాడు. నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన కొడుకు గురించి మీకు తెలిస్తే, కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దేవుడు కూడా. పడుకున్న వెంటనే తెల్లారటం, పనికి పోయి వచ్చేసరికి రాత్రి అవ్వడం, వారమంతా ఆదివారం కోసం ఎదురు చూడటం, తీరా అది వచ్చిన రోజు నిద్ర లేచేలోపే సగం రోజు గడిచిపోవడం. ఇదే జీవితం కోసం పడే ఆరాటం, జీతం కోసం చేసే పోరాటం.